హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అయాతి. ఇవాళ మన ఇంట్లో పనీర్ బిర్యానీ చేయబోతున్నాం. చేసే ప్రొసీజర్ మీకు నేను యూట్యూబ్లో పెట్టబోతున్నాను. సో చూసి తరించండి, వీలైతే ఇంట్లో ట్రై చేసి చూడండి. వీటికి కావాల్సిన పదార్థాలు మీరు చూసినట్లయితే టొమాటో, పొటాటో, కాలీఫ్లవర్, బీన్స్ అండ్ ఇంకా మీరు చూస్తున్న ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. సో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ అలాగే వేసుకోకూడదు. ఆనియన్ కొంచెం ఫ్రై చేసి దాంట్లో కాజు కూడా కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం నల్లగా అయ్యే వరకు ఉంచి కొంచెం బొగానీలో పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఈ వాటర్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం అంత పిసరెడు నిమ్మకాయ కొంచెం కలుపుకొని అలాగే మన స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బియ్యాన్ని కొంచెం ఉడికిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని మంచి పిడికిడితో దీంట్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకున్నాక తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి, మీకు పట్టినంత. దాని తర్వాత బాగా ఉడకనిచ్చి ఒక 15-20 మినిట్స్ అలాగే పొయ్యి పైన పెట్టుకొని కాస్తంత ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్లో అన్నానికి అన్నం మెత్తుకోకుండా అలా కొంచెం సపరేట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో బౌల్ పెట్టుకొని మసాలా రెడీ చేసుకుందామండి. సో బౌల్ పెట్టుకున్న తర్వాత కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కావాల్సిన తాలిపిందు గింజలు వేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ కానివ్వండి, కొంచెం పచ్చిమిర్చి కానివ్వండి, అది వేసుకుందాం. చూద్దాం మనం ఇప్పుడు ఎలా చేశారో. యాక్చువల్గా ఇది ఫస్ట్ రికార్డింగ్ అండి, మీరు ఏం అనుకోవద్దు నేను ఇట్లా అంటున్నాను అనేసి. మీరు అనుకునేం పర్లేదు. సో ఇవన్నీ కట్ చేసుకొని కొంచెం వేయించుకుందాము, కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని. సో మీరు ఒకవేళ మర్చిపోయినట్టయితే మళ్ళీ దీంట్లో చూడవచ్చు ఏమేమి కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే నేను చాలా లెంతీగా నేనేం చెప్పలేదు. సో ఇలా చిన్న గరిటె తీసుకొని ఒకటి ఇట్లా మాడనీయకుండా ఇట్లా కలుపుకుంటూ వెళ్దాం. ఈ టైంలో మీరు పాటలు కూడా పాడొచ్చండి, ఎవరు ఆపేటోళ్ళు లేరు అస్సలు. సో ఇలా కలుపుకున్నంతసేపు మనం ఫ్రీగా ఉండే బదులు ఓ చిన్న సాంగ్ కూడా వేసుకోవచ్చండి. మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అలా కూడా చేయవచ్చు. నేను పాడతాను చూడండి. ఎగసిపడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం, తపన పడే లాభం అందని జాబిలి జత కోసం. ఇలా చిన్న చిన్న పాటలు మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గరిటెతో కలుపుతూ కింద సిమ్లో పెట్టండి, స్టవ్ సిమ్లో పెట్టి కొంచెం. ఇది పనీర్ అండి, నాకు పనీర్ అంటే చాలా ఇష్టం. ఈ తెల్లటి పనీర్ ఎర్రగా అయ్యేంత వరకు బాగా కాల్చి తింటాం అంటే వస్తుంది. దీన్ని అమ్మ జీవితం ఎక్కడ లేని ఆనందం ఉంటుందండి అసలు పన్నీర్ బిర్యానీ తినేటప్పుడు. ఎందుకంటే మేము అసలు నాన్ వెజ్ తినాం కాబట్టి మాకు పన్నీరే నాన్ వెజ్. సో అలా కొంచెం అంత నిమ్మకాయ మళ్ళీ కొంచెం పిసుక్కోండి, దాంట్లో కొంచెం అంత కర్డ్. యాక్చువల్గా మీరు ఈ ప్యాకెట్ పెరుగు కాకుండా మీ ఇంట్లో ఒరిజినల్ పెరుగు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మా దగ్గర బర్రెలు లేవు కాబట్టి ఇట్లా ప్యాకెట్ పెరుగు తినాల్సి వస్తుంది. కొంచెం అంత అల్లం ఎల్లిగడ్డ యాడ్ చేసుకుంటే అల్లం ఎల్లిగడ్డలో ఉన్న టేస్ట్ మొత్తం బిర్యానీలో కలిసి తినేటప్పుడు సమ్మగా ఉంటుందండి. ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటే పూర్వ వైభోగం వచ్చినట్టు ఉంటుందండి. యాక్చువల్గా మన ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉండేవాళ్ళు కదా, అప్పట్లో వాళ్ళ టేస్ట్ రుచించినట్టు ఉండేది. ఇలా ఖాళీ సమయాల్లో ఏం మాట్లాడకూడదు, ఇంకా ఏం మాట్లాడుతుండే. సో మేము బిర్యానీలో యాక్చువల్గా ఏదన్నా వంటలు చేసేటప్పుడు చిన్నగా వాటర్లో మనం పాలు పోస్తాం అన్నట్టు, కొంచెం అంత చిన్నగా టేస్ట్ కోసం. మీరు అంత సోది ఉందనేసి వీడియో స్కిప్ చేయగల, అది మాత్రం చేయకండి ప్లీజ్. ఎంతో కష్టపడి చేస్తున్నాం, ఇది చాలా ఇనీషియల్ డేస్లో ఉన్నాం యూట్యూబ్లో. ఇలా ఒకవేళ ఈ ఉడికిన అన్నం మనం చేతితో తీయలేము కాబట్టి చిన్నగా స్ట్రెయినర్ లాంటిది, జాలి లాంటిది తీసుకొని మీ ఇలా అన్నం దానిపైన పోగేసుకోవచ్చు. వేసి కొంచెం మగ్గించాల్సి వస్తుంది అనమాట. ఇది మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఏదైతే ఉందో కొంచెం అంత సర్వ్ చేసుకోండి దానిపైన. మళ్ళీ దీనిపైన మళ్ళీ కొంచెం అంత రైస్ వేసుకోవచ్చు. కొంచెం మీరు రైస్ కూడా యాడ్ చేయవచ్చు గార్నిష్ చేసుకోవడానికి. సో మీకు ఒకవేళ మీరు ఫుడ్ కలర్ లవర్ అయితే మీరు కొంచెం ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ ఫ్రై చేసుకున్న కాజూస్ అండి. ఇవన్నీ ఓన్లీ గార్నిష్ కోసమే, అంటే మనకి బిర్యానీ తినాలనే ఊపు రావడానికి ఇవన్నీ సర్వ్ చేసుకుంటాం అన్నట్టు. ఇది కొంచెం అంతా మాకు కొంచెం కలర్ ఉంటే తినాలనిపిస్తుంది, బిర్యానీలో కలర్ ఉండాలి కాబట్టి మనం కొంచెం కలర్ యాడ్ చేసుకున్నాం. ఇది నెయ్యి అండి, ఇదైతే గేదె నెయ్యే, మేము ఊరు నుండి తెచ్చుకున్న నెయ్యి అది, మాకు మా మామయ్య వాళ్ళు పంపిస్తారు. ఇలా కొంచెం అంత సిమ్లో పెట్టేసుకొని ఒక 10 minutes అంటే మాడకుండా ఉడకాలి. అంటే బరువు కొంచెం పెట్టాలన్నట్టు మా దగ్గర ఒక చిన్న రాయి ఉంది, మా పెద్దలు తెచ్చింది, అది కొంచెం పెట్టుకున్నాం. మీరు ఒకవేళ దానిపై బరువు పెట్టాలనుకుని మీరు కూర్చోగలరండి, మీరు కూర్చోకూడదు స్టవ్ పైన. కొంచెం అంత హెవీ వెయిట్ అనేది పెట్టాలి, ఎందుకంటే ఆ ఉడికి ఇది అవన్నట్టు. అయిపోయిందండి, మా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేసి చూద్దాము. మా వాళ్ళు నాకు ప్లేట్లో పెట్టేస్తున్నారు. వావ్, యాక్చువల్గా మాకు ఇవన్నీ స్టార్టింగ్ కదండి, ఎట్లా తీయాలో వీడియోస్ తెలియదు. సో మాకు వచ్చినట్టు మేము తీసుకుంటున్నాము. సో ఒక్కసారి మేము యూట్యూబ్లో ప్రొఫెషనల్స్ అయ్యాక మేము బాగా తీయడానికి ట్రై చేస్తాం. ఇదండి యాక్చువల్లీ ఇలా బిర్యానీ అవుట్పుట్ ఇలా వచ్చింది అన్నట్టు. దాంట్లో నిమ్మకాయ, కొంచెం అంత ఆనియన్ పక్కన పెట్టుకొని, అది ఓన్లీ స్టైల్కి పెట్టారండి మా వాళ్ళు, వీడియో తీసేటప్పుడు అది స్టైల్గా ఉండాలి కాబట్టి పక్కన పెట్టారు. ఇంకా యాక్చువల్లీ కర్డ్ కూడా చేశారు. సో ఇంతవరకు చూసారు కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పెట్టాలి టింగ్ అనేటట్టు కూడా పెట్టుకోండి ప్లీజ్.